క్లైమేట్ ఫైనాన్స్. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ చూడండి. ఆర్థికంగా క్లైమేట్ చేంజ్ వల్ల నష్టపోయినటువంటి దేశాలకు, స్మాల్ ఐలాండ్ కంట్రీస్కి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి లేదా పూర్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి కొంత మనీ అవసరం. దేని కొరకు? అడాప్టేషన్ కొరకు, వాటికి అనుకూలంగా మార్చడానికి, అంటే క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి. సో క్లైమేట్ చేంజ్ వల్ల కలిగేటటువంటి అనర్థాలను ఎదుర్కోవడానికి కొంత మనీ కావాలి. సో ఆ మనీ కోసము క్లైమేట్ ఫైనాన్సు, క్లైమేట్ ఫండు ఇలాంటివి ఏర్పాటు చేశారు. అదే ఇక్కడ చెప్తున్నా చూడండి. ఏ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గ్లోబల్ గోల్ బిఫోర్ 2025. ద గోల్ విల్ స్టార్ట్ from the floor $100 billion per year. This includes the $250 billion from the mitigation, $100 billion for adaptation, $150 billion for loss and damage fund. సో ఇక్కడ క్లైమేట్ ఫండ్ను ఏం చేశారంటే డివైడ్ చేశారు. ఓకే, 2025కు ముందే ఇది స్టార్ట్ కావాలి. సో దీంట్లో ఓకే ఏం చేస్తానంటే 250 బిలియన్ను కలెక్ట్ చేయాలి. 250 బిలియన్ను కలెక్ట్ చేసి అది దేనికి అంటే మిటిగేషన్, అంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ సో తగ్గించడానికి వాడాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ $100 బిలియన్ ఏమో అడాప్టేషన్, అంటే ఇంకా తప్పదు కాబట్టి దానికి అనుకూలంగా ఉండేటువంటి చర్యలకు చేయాలి. ఉదాహరణకు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలకి సముద్రానికి గోడ కడుతున్నారు. ఏదో కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని నిన్న మొన్న పేపర్లో చూసాము, నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో ఏంటి ఇది? అడాప్టేషన్, ఇంకా తప్పదు. దాన్ని ఎదుర్కోవడానికి మనం సముద్రాన్ని వెనకకు నెట్టలేం కాబట్టి ఆ సముద్రపు కోత బారి నుంచి రక్షించడానికి, సముద్ర మట్టం పెరగకుండా ఉండడానికి ఒక రక్షణ గోడ కడుతున్నారు. అలానే పంట వెరైటీలు అండి, క్రాప్ వెరైటీస్ కూడా క్లైమేట్ చేంజ్ తట్టుకునే విధంగా డెవలప్ చేయాలి. ఇవన్నీ అడాప్టేషన్ చర్యలు. మిటిగేషన్, తగ్గించడానికి ఉపయోగపడే చర్యలు. ఆ తర్వాత నెక్స్ట్ $150 బిలియన్ ఫర్ లాస్ అండ్ డ్యామేజ్. లాస్ అండ్ డ్యామేజ్ ఎవరికైతే అయిందో వారికి ఇవ్వడం. ఇలా క్లైమేట్ చేంజ్ ఫండ్ని డివైడ్ చేయడం జరిగింది. దీన్ని కలెక్ట్ చేసి ఆయా రంగాలకు, ఆయా వాటికి యూజ్ చేయాలి అని డిసైడ్ చేయడం జరిగింది.